హాయ్ అండి. నమస్తే. నేను ఒక రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ములంకాడండి. ములక్కాయ. ఈ ములక్కాయతో అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ములక్కాయ బజ్జీ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ములక్కాయ బజ్జీ. ములక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్లోని పసుపు ఉప్పు వేసి ఉడికించాలి 3/4. బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే మనం కలుపు పెట్టుకొని ఈ ములంకాయలు ఉడికించిన ములంకాయలు నీళ్ళు వడకట్టేసి కొంచెం చల్లారాక ఒక్కొక్కటి తీసి నూనెలోని వేగించుకోవడమే. ఒక్కొక్కటి వేస్తే బాగుంటుంది. వేగాక పకోడీలాగా వస్తాయి, అప్పుడు తీసేస్తే ములక్కాయ బజ్జీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంది. మనకి పప్పు చారు ఏమైనా చేస్తే ఒక స్నాక్ కింద లంచ్ కింద ఇది పనిచేస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. బజ్జీల పిండి మిగిలిపోయిందని వంకాయ బజ్జీ కూడా వేసాము. చాలా యమ్మీగా ఉన్నాయి ములక్కాడ బజ్జీ. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ములక్కాయ బజ్జీ ఎలా ఉందో టేస్ట్ చేసి. ఇదండి ములక్కాయ బజ్జీ మా ఇంట్లో. చాలా బాగుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ములక్కాయ బజ్జీ అయిపోయింది కదా. బజ్జీల పిండి మిగిలిపోతే వంకాయలు కూడా కట్ చేసుకొని, గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి వంకాయలు. కొంచెం సాల్ట్ వేసి వేగాక అవి తీసేసి పక్కన పెట్టి ఆ పిండిలో బజ్జీల పిండిలో ముంచేసి వంకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. వంకాయ బజ్జీ ములక్కాయ బజ్జీ మా ఇంట్లో ఇప్పుడు. అదండి ములక్కాయ బజ్జీ సంగతి, వంకాయ బజ్జీ. బాయ్. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఆ పక్కన కనిపిస్తున్న పకోడీ అండి, ఆనియన్ పకోడా. కొంచెం లైట్గా పిండి ఉండిపోతే ఆనియన్స్ ఎక్కువ ఉంది. ఆనియన్స్ వేసి ఆ పకోడీ కూడా వేసేసాను అనమాట. అందుకు వంకాయ బజ్జీ అండ్ ములక్కాయ బజ్జీ, ఆనియన్ పకోడా. ఇదండి మా రెసిపీ.